కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాని వెంటాడవలెను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సమాధానం వెతికి వెంటాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత కోరుకొని వారు ఉండరు. మనుషుల మధ్యలో సమాధానం లేకపోతే అలాంటి స్థితి ఒక నరకంలా కనిపిస్తుంది. అలాంటి స్థితి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్యలో సమాధానం లేకపోవడానికి కారణం వారి మాటలు, వారి ప్రవర్తన. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటూ సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఆ మాట మాత్రం అనొద్దని అనడం చాలాసార్లు మనం వినే ఉంటాం. అంటే చావునైనా భరిస్తారు కానీ ఒక మాటను మాత్రం భరించలేరు. ఒక చిన్న మాట అన్నందుకు ఆత్మహత్యలు చేసుకున్న, హత్యలు చేసిన ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందుకే నాలుక అగ్నియే అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తుంది. నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని రాయబడింది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటూ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. సమాధానం లేకపోతే వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య కూడా శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారితీస్తుంది. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే అది నాశనానికి దారితీస్తుంది. సమాధానంగా, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ అందుకు తగ్గట్టుగా తమ ప్రవర్తనను ఉంచుకోరు. ఎదుటివారే తగ్గి ఉండాలని కోరుకుంటారు తప్ప తామే తగ్గించుకుందామని అనుకోరు. అందుకే మాటకు మాట వస్తుంది. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం, తగ్గించుకొని జీవించడం వల్ల మనమే సమాధానకర్తలుగా ఉండగలం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అంటూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమని చెప్పబడిన ప్రకారం ఎదుటివారు మనల్ని దూషించినప్పుడు, మనసు గాయపడే మాటలు అన్నప్పుడు మనం వారిని క్షమించగలిగితే సమాధానం కలుగుతుంది. మనం దేవుని బిడ్డలుగా జీవించాలనుకుంటే సమాధానం కలుగు చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనం కోరుకోగానే సమాధానం మనకు దొరకదు. ఎవరైతే తమ జీవితాల్లో సమాధానం కోరుకుంటారో వారే దాన్ని వెతికి వెంటాడాలి. సమాధానం దొరికే వరకు వెతికిన వారికే సమాధానం దొరికిద్ది. సమాధానం వెతికేవారు తమ నోటిని, ప్రవర్తనను నియంత్రించుకోవాలి. అప్పుడే వారు దేవుని బిడ్డలుగా ఉండి వారి జీవితాలు నెమ్మదిగా, సంతోషంగా ఉంటాయి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అంటూ అపోస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం రాయబడి ఉండడం చూస్తున్నాం. వాక్యం మనలో ఉంటే సమాధానం వెతకడానికి మనకు సాధ్యమవుతుంది. మీరు సమాధానం వెతకి వెంటాడడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీకు తోడైండునుగాక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండునుగాక. ఆమేన్.